నేను సర్పంచ్ సత్యనారాయణరాజు ముమ్మిడివరం 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 50 సంవత్సరాల్లో రమారమ్మిగా పూర్వం నాకు చిన్నప్పుడు రైతు పరిస్థితి కొంచెం బాగుండేది. ఓ 10 సంవత్సరాల నుంచి రైతు పరిస్థితి మటుకు చాలా దుర్భరంగా ఉంది. మధ్యలో ఏదో 4 మాసాలు 3 మాసాలకు పెరిగింది. ఆ పెరిగినప్పుడు 4 మాసాలు సంతోషించేవారు రైతు. 4 మాసాలు 3 మాసాలు తప్ప జనరల్గా రైతు పరిస్థితి మాత్రం ఈ కొబ్బరికాయ పరిస్థితి బాగోలేదు. కారణం ఏంటంటే దీనికి ఎక్కువ మన ఏరియాలో ఫ్యాన్ ఒకటి, గ్యాస్ ఒకటి వల్ల కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి. కొబ్బరి చెట్టుకు ఒక విధమైన తెగులు వ్యాపించింది. ఆ తెగుల్ని గవర్నమెంట్ ఏదైనా ఆపగలిగితే రైతులు కొంచెం పుంజుకోవడానికి అవకాశం ఉంది. ఈల్డింగ్ పడిపోయింది మెయిన్. ఇప్పుడు ప్రజెంట్ ఈల్డింగ్ ఒక వంతు వస్తుంది మనకి. 3 వంతులు పంట పోయింది. దానికి కారణం తెగులు వల్ల. ఈ తెగులుని గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి ఎక్కువ దృష్టి పెట్టాలి. గవర్నమెంట్ దృష్టి కొబ్బరికాయ పెట్టట్లేదు గవర్నమెంట్. కేవలం ఏదో రైతులు పండించేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు తప్ప అని. ఇవాళ రైతుకి 3 రూపాయలు దింపు ఖర్చులు కూలి పనులు అవుతాయి. ఒక్క కొబ్బరికాయ 3 రూపాయలు అవుతుంది. ఇవాళ మార్కెట్ 14,000 రూపాయలు మార్కెట్ ఉంది. ఈ రేట్లో ఏం కెడుతుంది రైతుకి? ఈ యుద్ధం వల్ల అక్కడ కొంత ఎఫెక్ట్ దీనికి ఉంది. ఆ ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. కానీ కోనసీమ రైతుల మటుకి దేనావస్థలో ఉన్నారు. గవర్నమెంట్ దీన్ని ప్రత్యేకించి చర్య దీని మీద దృష్టి సాధించాలి గవర్నమెంట్ మెయిన్. ఏ గవర్నమెంట్ వచ్చినా దృష్టి ఏమీ పెట్టట్లేదు. ఇవాళ రైతు ఏంటి, వరి ఏంటి, కొబ్బరికాయ ఏంటి, ఇవాళ భూములు 20 ఎకరాలు ప్రతి సంవత్సరం ఎకరం అమ్ముకోవాలి తప్ప ఈ వ్యవసాయం మీద ఆదాయం మీద ఏ రైతు కూడా బతకలేడని నేను ఈ టీవీ ముఖంగా తెలియపరుస్తున్నాను. ఈ రోజునే రైతు కాయ దింపి తీయాలంటే ఒక కొబ్బరికాయకి 3 రూపాయలు అవుతుంది ఖర్చు. ఇక్కడికి వచ్చాక మాకు 2 రూపాయలు అవుతుంది, 5 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ 14 రూపాయల మీద 14 రూపాయలు అమ్మకం అంటే కూడా కొనటం లేదు. దాంట్లో మళ్ళీ 2 రకాలు పెట్టి చిన్నకాయ పెద్దకాయ తీసేసినాడికి రైతుకి 12,000 రూపాయలు కూడా చేతికి రావటం లేదు. కానీ రైతు కష్టపడినా కానీ విరమించుకుంటున్నాడు. రైతు పొలం వెళ్ళడానికి కూడా ఇష్టపడని పరిస్థితి రైతాంగంలో ఇప్పుడు ఏర్పడింది. తర్వాత కోనసీమలో ఒక 4-5 సంవత్సరాల్లో కొబ్బరికాయ పూర్తిగా కనుమరుగైపోయి గవర్నమెంట్ ఏ విధంగా చర్య తీసుకోకపోతే పూర్తిగా కనుమరుగా అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. రైతులు ఆ రోజుకి తగ్గిపోయి ఎవరి పొలాలు అమ్మేసుకుని ఏ చెరువులకి అట్లా ఇచ్చేసి టౌన్కి వెళ్ళిపోతున్నారు. రైతు పరిస్థితి బాగోలేదు. ఇది గవర్నమెంట్ క్షుణ్ణంగా దీని మీద పరిశీలన చేసి తర్వాత ఓ 10 సంవత్సరాల క్రితం రోజు మన ఏరియాలో 100 లారీ ఎగుమతి అయ్యింది. ఇవాళ ఓ 15